చిన్నప్పటి నుంచి ఆల్రెడీ చేస్తున్నా. మీరు ఎప్పుడొచ్చారండి అసలు ఇండస్ట్రీకి? నాకు 6½ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చానండి. అబ్బా! నేను 6½ పలక పట్టుకొని ఏబీసీలు రాసుకొని నేను కూడా అలాగే. కాకపోతే కాకపోతే అంతే, నా చదువంతా లొకేషన్స్‌లో, సినీ ఫీల్డ్‌లో ఇక్కడే అయిపోయింది. అలా. యాక్చువల్‌గా సినిమాని చదవాలంటారు. మీరు సినిమాలో చదివారు. యాహ్! ఇంకా లొకేషన్స్, సినిమానే నాకు అన్నీ నేర్పించిందండి. బేసిక్‌గా సొసైటీ నాలెడ్జ్ అనేది యూజువల్‌గా చూసుకుంటే స్టూడెంట్స్ అందరికీ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ నుండి బయటకొచ్చిన తర్వాత దే విల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్, ఆ మెచ్యూరిటీ అనేది. బట్ నాకు సైమల్టేనియస్‌గా ఇటు ఎడ్యుకేషన్, ఇటు షూట్స్ అంతా లొకేషనే నేర్పించేసింది నాకు సినీ ఇండస్ట్రీ. యాక్చువల్‌గా ఫ్యామిలీస్‌లో అలా అమ్మాయిని బయటకి పంపించరు యాక్చువల్‌గా. అవునండి. కానీ మీ ఫ్యామిలీలో ఏ బ్యాక్‌గ్రౌండ్ సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా సరే, చిన్నప్పుడే మిమ్మల్ని ఎంట్రీ ఇవ్వటానికి కారణం ఏంటి? నేను క్లాసికల్ డాన్సర్‌ని. అక్క కూచిపూడి డాన్సరు, నాది భరతనాట్యం. సో, అక్క ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆవిడని చూడటము, నేను కూడా అప్పుడు చిన్నదాన్ని కదా! చిన్న చిన్న స్టెప్స్ చేస్తుంటే ఓకే. చిన్న పాపకు కూడా ఇంట్రెస్ట్ ఉందని నన్ను డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేశారు. దెన్ అలాగా నేర్చుకుంటున్న టైంలోనే డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చేదాన్ని. వరంగల్ హనుమకొండలతో పాటు అప్పుడు కరీంనగర్‌లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అక్కడ పెర్ఫార్మ్ చేయడానికి వెళ్ళామనమాట. అమ్మ, నాన్న నన్ను తీసుకొనెళ్లారు. అక్కడ జడ్జెస్ ఎస్వి కృష్ణారెడ్డి గారు వాళ్ళ టీమ్ వచ్చారు. వచ్చి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న చిన్న పాప కావాలి, చైల్డ్ ఆర్టిస్ట్. పాప బావుందండి, మాకు రిక్వైర్మెంట్ ఉంది. మీరు లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తారా అంటే, అప్పటికే నేను ఈ ఇంట్లో డాన్స్ చేయడము, మా నాన్నని నేను అడగడము ఎలా అంటే, నాన్న టీవీలో అందరూ వస్తున్నారు నేనెందుకు రావట్లేదు అంటే, ఓకే మా పాపకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, తీసుకెళ్దాం అని అలా సపోర్ట్ చేసి సొంతిల్లు, సొంతూరు వదిలేసి నా కోసం ఇటు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్. అది ఫస్ట్ ఆపర్చునిటీ అలా వచ్చిందండి. ఇంకా దాని తర్వాత వేరే ఆపర్చునిటీస్ కోసం చూస్తూ, ఎవరు ఏం చెప్పినా ట్రై చేస్తూ, ఎంత చిన్న ఆపర్చునిటీ అయినా కూడా గ్రాబ్ చేసుకుంటూ బ్యాక్ స్టెప్ వేయలేదు అమ్మగారు. అలా చేస్తున్న టైంలో వచ్చింది బిల్లా మూవీ. ఓకే. 'బిల్లా' గాని, 'జులాయి' గాని దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే అంటే ఇండస్ట్రీలో మీరు రాగానే డాన్సర్ అని చెప్తున్నారు. ఏమన్నా రియాలిటీ షోస్ ఏమన్నా చేశారా? లేదు, రియాలిటీ షోస్ చేయలేదు కానీ నేను పెర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని. ఓకే. రవీంద్ర భారతిలో, పొట్టి శ్రీరాములు స్టేడియం ఉంది కదా, లైక్ యూనివర్సిటీ యాహ్! ఉంది యాహ్! కదా, యూనివర్సిటీస్‌లో ఇలా. రీసెంట్‌గా ఏమన్నా వస్తే వెళ్తారా? రియాలిటీ షోలో 'ఢీ' అని చాలా ఉన్నాయి గదా! లేదండి. ఓన్లీ ఆర్టిస్ట్‌గానే ఆర్టిస్ట్‌గా నేను సెటిల్ అవ్వాలి. సెటిల్ యెస్. అవ్వాలి. అవును. కంపల్సరీ సెటిల్ అయిపోతారులే. ఎన్ని ఎంత మంచి హీరో‌లని చూసారు. 'ప్రభాస్' గారు ఇప్పుడు వేరే స్టేజ్‌లో ఉన్నారు. అవును. 'పుష్ప' సో అని అల్లు చెప్పి అర్జున్ 'అల్లు అర్జున్' గారు. గారు, 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్' గారితో అబ్బా! ఏమన్నా సూపర్ అండి మీరు భలే! అసలు 'అల్లు అర్జున్' గారితో యాక్ట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఆహ్, ఆయన చాలా జోవియల్‌గా ఉంటారండి. హి ఈస్ వెరీ జోవియల్, వెరీ సూపర్ యాక్టివ్ పర్సన్ యాక్చువల్లీ. సో నాది అదొక్కటే సీన్. తనికెళ్ళ భరణి గారికి స్టూడెంట్ క్యారెక్టర్, అదొక్కటే అవునవును. సీన్. అవును. జస్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 అవర్, 2 అవర్స్‌లో అయిపోయింది మా సీన్. అండ్ ఐ స్పోక్ విత్ హిమ్. హి ఈస్ వెరీ కూల్. ఒక మంచి ఫోటో కూడా ఉంటది నాకు బన్నీ గారితో. ఇట్ వాస్ వండర్‌ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఇప్పుడు ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరియర్ స్టార్టింగ్‌లోనే, అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడే నాకు పెద్ద పెద్ద హీరోస్‌తో అండ్ పెద్ద యాక్టర్స్‌తో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. నాకెందుకో 'తేజ సజ్జా' గారు కనిపిస్తున్నారు. ఆయన ఎంత ఇప్పుడు హైట్స్‌లో ఎళ్లారో మీరు కూడా అంత హైట్స్‌కి విత్ ఆల్ వెళ్ళాలి. యువర్ బ్లెస్సింగ్స్. నాకెందుకో 'పుష్ప' సినిమాలో ఆ కూతురు క్యారెక్టర్ మీరు చేసుంటే బాగుండనిపించింది. అయ్యో! ఆ ఆపర్చునిటీ రాలేదా? లేదండి. అయ్యో! వచ్చుంటే బాగుండే. ఛే! ఈసారైనా ఇలాంటి మంచి మంచి రోల్స్ మా ఉషా గారికి ఇవ్వండి. కన్సిడర్ చేయండి. యాహ్! ప్లీజ్ నోట్. అలాగే 'రామ్ చరణ్' గారితో బాల్ ఆడుకున్నప్పుడు అది అవునండి. అప్పుడు అది ఆయన కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి నాకు. రామ్ చరణ్ గారు చాలా రిజర్వ్డ్‌గా, హి ఈస్ వెరీ కామ్. మాటలన్నా తక్కువైనా కూడా చాలా మాట్లాడి కన్వీనియంట్‌గా, కంఫర్టబుల్‌గా బావుంటారు. సపోర్టివ్ కోస్టార్ యాక్చువల్లీ. సో, బై దెన్ నేను ఆ మూవీకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ షూట్‌కెళ్ళేదాన్ని. అప్పుడు ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎగ్జామ్స్ రాస్తున్నావా లేదా అని అడగడము అనిపిచ్చింది. అండ్ ఆ బాల్ ఆడే సీన్‌లో కూడా ఈ అమ్మాయి మెంటల్ రిటైర్డ్, అవును. ఆ క్యారెక్టర్‌లో ఉండి కంఫర్ట్‌గా, ఈ క్యారెక్టర్ కొత్త అయినా కూడా అదంతా స్క్రీన్ అవును. ప్లేలో యాహ్! చూపించకపోయినా యాహ్! దట్ వాట్ లైక్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఫర్ మీ ఈస్ లైక్ దట్.